హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓడిసి ఫిలిం రివ్యూ ఇవ్వబోతున్నాము. మార్నింగ్ ఈరోజు 8:45 షో అల్లు సినిమాస్‌లో చూసి వస్తున్నాము. సినిమా చూసి బయటికి రాగానే రివ్యూ ఇద్దాం అనుకున్నాం. తర్వాత అక్కడ జనాలు మొత్తం రద్దీ రద్దీ ఉన్నారు కాబట్టి ఇవ్వలేకపోయినాం. సినిమా అయితే నాకు క్రేజీగా నచ్చింది గైస్. యూజువల్లీ ఇండియన్ ఇంగ్లీష్ సినిమాలు ఎట్లా అంటే స్లోగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దెయ్యం సినిమాలు కూడా వస్తుంటాయి కదా, కాంజరింగ్ అవి ఇవి. స్టార్టింగ్లో స్లో ఉంటాయి, బోరింగ్. తర్వాత మధ్య మధ్యలో చచ్చి ఇంటర్వెల్లో లేపి లాస్ట్లో లేపుతాడు అనమాట. కానీ ఈ సినిమా అట్లా కాదు, స్టార్టింగ్ నుంచి ఎవ్రీ పాయింట్ క్రేజీగా ఉంది గైస్. అసలు ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా. జీడిపప్పులు అంటాం కదా, ఎన్ని జీడిపప్పులు ఉన్నాయి అన్ని జీడిపప్పులు ఉన్నాయి గైస్. ఒక్కొక్క సీన్ అయితే కొత్తగా ఉంది. అది థ్రిల్ అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇట్లా చైర్లు ఇట్లా షేక్ అవుతున్నాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే క్రేజీగా నచ్చింది. సినిమా అయితే మస్తు నచ్చింది. నేను లాస్ట్లో రివ్యూ ఇస్తాను. మా ఫ్రెండ్ కూడా దాని గురించి చెప్దాం అనుకుంటుండే. సో లెట్స్ వాచ్ అ రివ్యూ ఫ్రమ్ హిమ్. హాయ్ గైస్, మూవీ చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. ఐ మీన్ ఇట్స్ వెరీ గుడ్. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ, ఎస్పెషలీ ఇన్ బిగ్ స్క్రీన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు వాచ్ ద మూవీ ఇన్ బిగ్ స్క్రీన్ ఆర్ ఐమాక్స్ నియర్ బై, watch this movie in big screen. And mainly you like the how the movie is made. సినిమాలో ఏం మంచి 2 పాయింట్స్ చెప్పి ఏం నచ్చింది నీకు? And first of all, movie making. It's, I mean, it start very slow, but it keep you engaged. Second, the music, background music, top notch. I mean, we went to Allu cinemas in that we experienced in Dolby cinemas, and background score was so good that it keep you hooked from long time. Like, and acting, I mean, definitely they are great actors, so acting is, everything is good. But Christopher Nolan, top movie, I mean best movie. And I would say last two movie kante this movie is much better. When I say last movie, I mean I watched Tenet. I mean Tenet was good, but when compared to this one, this is much better than that one. So definitely, if you have an options, go watch it in IMAX or big screen. This is క్లైమాక్స్ ఎట్లా అనిపించింది? Climax super. I mean climax, you'll get a goosebumps. There is a situation, I'm not going to reveal it, but there is a situation which you will whistle. So I mean everyone on the theater was whistling, so that there was a moment you get a goosebumps, and that's awesome climax. Yeah, definitely watch it in IMAX or big screen nearby. బేసిక్గా ఏంటంటే దీని క్లైమాక్స్ మన రాజమౌళికి ఇచ్చి ఉంటే ఇంకా క్రేజీగా అవుతుంది. ఎందుకంటే మంచి హై సీన్స్ ఉన్నాయి అక్కడ. స్లో స్లో వీడియో పెట్టి హై బీజిఎం పెడితే క్రేజీ లేస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే రప్ప అని కొట్టేసారు. కానీ రాజమౌళి ఉంటే ఇట్లా టింగ్ 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 అని తిప్పి స్లో మోషన్లో అవన్నీ బాణంలో మస్తు క్రేజీ ఉంటుండే. బట్ నాకైతే సినిమా రియలిస్టిక్గా ఉంది, మంచిగా ఉంది. పాయింట్స్ చాలు, నేను అన్నీ చెప్తే మీకు రివ్యూలు అయితే మీకు చూడడానికి థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అందుకే అన్ని పాయింట్స్ చెప్పట్లేదు. బట్ సినిమా అయితే మీకు ఎక్కడ బోరింగ్ లేదు. ఓవరాల్గా నేను 5లో 4.5 రేటింగ్ ఇస్తాను. సినిమా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయండి. మ్యాక్స్ ప్రసాద్ V6లో కానీ అల్లు సినిమాస్ పెద్ద స్క్రీన్లో కానీ చూడండి, మజా వస్తుంది. సౌండ్ ఎక్కడ బాగుందో అక్కడ చూడండి. 2-3 ప్లేసెస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే క్రేజీ ఉంది గైస్, పక్కా చూడండి. అండ్ అంతే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. Bye guys.